ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఏది ప్రారంభములో ఉత్పన్నమే కాలేదో నాశమొందలేదో, ఏది అసలు లేనేలేదో అట్టి దాని యొక్క ఉత్పత్తి ఏముంది, దాని యొక్క నాశమును గుర్చినటువంటి మాట కూడా ఎక్కడున్నది అని అడుగుతూ, అంతేకాదు ఒకానొక వస్తువును పోలినటువంటి మరొక వస్తువు లేదనుకో, లేనప్పుడు పండితులు ఏం చేస్తారు, దానిని దానితోటే పోల్చి చెప్తారు. అలాగే వంద్యాపుత్ర జగత్తులకు కూడా పోలిక ఉన్నది. సువర్ణ వలయము అనేటువంటిది సువర్ణము నుండి చేయబడిన ఆభరణాలు విడిగా కనబడుచూ ఉన్నప్పటికీ దానిలో వలయత్వము అంటే ఆభరణాలు అనే పదార్థం ఒకటి విడిగా లేనేలేదు. అది కూడా సువర్ణమే. ఆకాశమున ఆకాశత్వముగాక శూన్యమనేటువంటి వస్తువు ఇంకొకటి విడిగా ఉన్నదా? ఇప్పుడు మనం ఏమని చెప్తాం, ఆకాశం గగనం శూన్యం అని చెప్తూ ఉంటాం. అంటే ఆకాశము అంటే శూన్యము, ఏమీ లేనిది. ఇవన్నీ కూడా దేనికదే కానీ అన్నీ ఒకటే అని చెబుతూ, అంతేకాదు ఇవన్నీ కూడా ఆకాశానికి పెట్టినటువంటి పేర్లే. గగనమన్నా శూన్యమన్నా లేనిదన్నా ఆకాశమన్నా అన్నీ ఆకాశమే. అంతేకాని ఆకాశంలోనే శూన్యత్వము, శూన్యమనేటువంటి పదార్థం మరి విడిగా ఆకాశము కంటే లేదు. అలాగే ఈ జగత్తు బ్రహ్మమునే ఉన్నది. ఉన్నప్పటికీ కూడా దీనికి వేరే రూపం ఉన్నదా? బ్రహ్మ కంటే వేరే రూపమైనటువంటిది జగత్తు కాదు అని చెబుతూ, కజ్జలాన్న యథాకార్ష్ణ్యం శైత్యం చ నా యథాహిమాత్ పృథగేవం భవేద్బద్ధం భవేద్బుద్ధం జగన్నాస్తి పరే పదే యథా శైత్యం న శశినో నా హిమాద్ వ్యతిరిచ్యతే బ్రహ్మణో నా తదా సర్గో విద్యతే వ్యతిరేకవాన్. కాబట్టి కాటుకకు నలుపుకు అంటే కాటుకున్నది, కాటుకుకి నలుపుకి భేదమున్నదా? లేదు. అలాగే మంచుకి చల్లదనానికి భేదము లేనట్లుగానే మంచు అంటేనే చల్లదనము, చల్లదనం అంటే మంచు. కాబట్టి మంచుకి చల్లదనానికి వేరు అనేటువంటిది ఉన్నదా అంటే లేదు. అలాగే బ్రహ్మమునకు జగత్తుకు కూడా భేదం లేదు. ఇది జగత్తు బ్రహ్మము కంటే వేరైనటువంటి పదార్థము కాదు అనే భావన స్థిరపడే నిమిత్తం అనేక రకాలైనటువంటి సాదృశ్యాలు పోలికలు తీసుకొని విచారణలో స్థిరపడే నిమిత్తం ఈ విధంగా శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, అంతేకాదు మరి చంద్రుడు మంచు వీటికి చల్లదనానికి ఒకంత భేదము లేనట్లుగానే కొంచెమైన చంద్రుడు అంటేనే చల్లదనం, మంచు అంటేనే చల్లదనం. చంద్రుడికి చల్లదనానికి మంచుకి చల్లదనానికి ఒకంత కూడా భేదము లేనట్లుగానే ఆ బ్రహ్మమునకు జగత్తుకు కూడా ఏ అంశములో కూడా భేదము లేదు. మరుణధ్యాం యథాతోయం ద్వితీయంధౌ యథేందుత నాస్త్యేవేహ జగన్నామ దృష్టమప్య మలాత్మనే. ఏ విధంగా అంటే ఎండమావిన ఎందలి నీటికి ద్వితీయ చంద్రుని ఎందలి చంద్రత్వానికి అత్యంత భావము ఉన్నట్లుగానే ఈ జగత్తు కనబడుచూ ఉన్నప్పటికీ కూడా శుద్ధ సత్వస్వరూపమైనటువంటి బ్రహ్మమున దీని యొక్క అత్యంత భావము నిశ్చితమయ్యే ఉన్నది. ఏ విధంగా ఎండమావి నది, ఇక్కడ ఎండమావి నది ఎందు ఒకప్పుడైనా సరే నీరు ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు. ద్వితీయ చంద్రత్వము అంటే రెండు చంద్రుళ్ళు ఎందుకు కనబడతారు? చూచేటువంటి వాడికి తిమిర రోగము, కళ్ళ యందు ఏ మసక రోగము ఉన్నప్పుడు రెండు చంద్రుళ్ళు కనపడతాడు. అయినప్పటికీ కూడా మరి అక్కడ నిజంగా రెండు చంద్రుళ్ళు ఉన్నారా? లేరు. కానీ రెండు చంద్రులు కనపట్టలేదా? కనబడుతున్నారు. దేని కారణం? వీని యొక్క చూపు లోపం. అయినప్పటికీ మరి అక్కడ అత్యంత భావం ఉన్నట్లు ఎప్పుడూ కూడా దీని యొక్క అస్తిత్వం లేకపోవడమే అత్యంత భావము. అంటే ఎండమావిలో నీళ్లు లేవు, రెండు చంద్రుళ్ళు లేరు, ఎప్పటికీ దాని యందు నిజత్వము లేదు. అవి లేకపోవడం వల్లనే ఈ జగత్తు లేకనే కనబడుతూ ఉన్నది. అది ఈ జగత్తు కనపడుచూ ఉన్నప్పటికీ కూడా శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి బ్రహ్మమున
అంటే అసలు పరబ్రహ్మం ఎటువంటిది? శుద్ధ సత్స్వరూపమైనటువంటిది. ఆ బ్రహ్మమున దీని యొక్క అత్యంతాభావము, ఇది జగత్తు అనేటువంటిది లేనిదే అని నిశ్చయమైంది అని తెలియజేస్తూ, ఏ విధంగా మరుభూమి అందలి కల్పితమైనటువంటి నది యందు జలము లేనట్లుగానే, మరి దృష్టి దోషము చేత కనిపించేటువంటి రెండవ చంద్రుని యందు చంద్రత్వం లేనట్లుగానే, ఇక్కడ ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ నిర్మలమైనటువంటి పరబ్రహ్మమునందు ఎప్పటికీ జగత్తు లేదు అని చెబుతూ, ఆదావేవహి అన్నాస్తి కారణ సంభవాత్ స్వయం వర్తమానేపి తన్నాస్తి నాశః స్యాత్యత్ర కీదృశః. కారణం యొక్క అభావము చేత, అంటే కారణమే లేని కారణం చేత మొట్టమొదటే ప్రారంభంలోనే ఉండల ఏంటది? జగత్తు అనేటువంటిది. అయితే ఇప్పుడు కూడా లేనట్టిది అగు దానికి వినాశం ఎక్కడ? ఒకప్పుడు జగత్తు పుట్టిందని అది వినాశం చెందుతుంది అని చెప్తూ ఉన్నాం కదా. అది మొదట అసలు దానికి జగత్తు అనే కార్యానికి కారణమే లేదు. కారణము లేని దానికి మొదటే లేనటువంటి ఈ జగత్తు మరి అప్పుడు లేదు, ఇప్పుడున్నదా? అప్పుడు లేనిది ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేనటువంటిది అయినా దానికి అసలు లేనటువంటి దానికి వినాశం ఎక్కడ? ఉన్నదానికి వినాశం ఉంటుంది. దాని యొక్క అత్యంతాభావమే సిద్ధించి అది లేకయుండుటియే మనకు తెలియచూ ఉన్నది విచారణ ద్వారా. కాబట్టి అది లేదు, లేని దానికి నాశం ఎక్కడా? అది లేదు అని చెబుతూ, క్వా సంభవద్భూత జాడ్యం పృథ్వ్యాదేర్జడ వస్తునః కారణం భవితుం శక్తం ఛాయాయాశ్చాతకో యథా కారణాభావతః కార్యం నేదం తత్కించనోదితం యత్తత్ కారణమేవాస్తి తదేవత్తామవస్థితం. పృథివీ మొదలైనటువంటి జడ వస్తువులకు కారణం జడ వస్తువే కావచ్చు, కానీ బ్రహ్మము జడము కాదు కదా. ఎండ నీడకు కారణమై కానట్లుగానే విరుద్ధ ధర్మకమైనటువంటి బ్రహ్మము జగత్ కారణం కాజాలదు. ఏ విధంగా పృథివ్యాది జడ వస్తువులకు, పృథివీ మొదలైనటువంటి ఏ జడ వస్తువులు, పృథివీ ఎక్కడికైనా కదులుతుందా? కదలదు. అట్లాగే అది జడ వస్తువు, కదలనటువంటివి. ఈ జడ వస్తువులకు కారణం ఏంటి? జడ వస్తువే అయి ఉంటే అయి ఉండవచ్చు, కానీ బ్రహ్మము మాత్రం ఎప్పటికీ జడం కాదు. ఎండ అనేటువంటిది నీడక కారణం కానే కాదు. విరుద్ధ ధర్మకమైనటువంటి దీనిలో లేనటువంటి ధర్మమైనటువంటి బ్రహ్మము జగత్తు యొక్క కారణానికి కానే కాదు. జగత్తు కారణం బ్రహ్మం అవుతుందా? ఎప్పటికీ కాదు అని చెబుతూ, అంతేకాదు కారణము లేక ఏ కార్యము సిద్ధింపదు కదా. కానీ అది కారణముకు బ్రహ్మ వస్తువే విశ్వమట్లు గోచరిస్తూ ఉన్నది. కారణము జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ వస్తువే విశ్వంలాగా గోచరిస్తుంది. కానీ అక్కడ విశ్వము జగత్తు అనేటువంటిది మరో వస్తువు లేనే లేదు, అది బ్రహ్మమే అని చెప్తూ, అజ్ఞానమేవ యద్భాతి సంవిదాభాసమేవ తత్ యజ్జగద్దృశ్యతే స్వప్నే సంవిత్వచనమేవ తత్ సంవిత్వచనమేవాంతరార్యథా స్వప్నే జగద్బ్రహ్మ సర్గాదౌ బ్రహ్మణి తదా జగత్వచనమాతతం. ఏ విధంగా ఈ ఆభాసకు లేకనే ఉన్నట్లు కనబడేటువంటి ఈ కారణానికి కారణమేంటి అంటే అజ్ఞానం. లేకనే ఉన్నట్లు కనబడుతుంది అంటే దీని యొక్క అజ్ఞానం చేతనే లేనిదాన్ని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎప్పటికీ సృష్టించుటలేదు, ఏది సృష్టించటలేదు. అందువలన ఈ జగదృశ్యము స్వప్నమున కనపడేటువంటి వస్తువు వంటి దేని గ్రహింపనగును. ఏ విధంగా స్వప్నంలో అనేక రకాల వస్తువులు కనపడతాయి, అది మెలకు వచ్చినాక ఒక్క వస్తువు కూడా ఉండదు. అలాంటిదే ఈ జగదృశ్యం కూడా స్వప్నంలో కనబడినటువంటి వస్తుతతి లాంటిదే, కానీ ఇది సత్యమైనటువంటిది కాదు. స్వప్నము అనుభవించేటప్పుడు అది సత్యముగానే ఉంటుంది, మెలకు వచ్చినాక దాని సత్యత్వం అసత్యం అవుతుంది. అదేవిధంగా జగదృశ్యము బ్రహ్మమును గురించి విచారించని దోషముతో అజ్ఞానముతో జనించినది, అప్పుడు జగత్తే సత్యమై ఉన్నది. ఎప్పుడైతే ఆత్మతత్వ విచారణ అనేటువంటిది కొనసాగి జ్ఞానరూపకమైనటువంటి బోధ కలిగి ఉన్నప్పుడు బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అనేటువంటి జ్ఞానము తెలుస్తుంది. అప్పుడు అజ్ఞానజనితమైనటువంటి జగత్తు లేకుండా పోతుంది
అలాగే వాస్తవంగా అవి వస్తువులు కానే కావు. అట్లే బ్రహ్మమున జగత్ అనే వస్తువు లేకపోయినప్పటికీ కూడా అది గోచరిస్తూ ఉన్నది. అంటే దేని కారణం చేత? అజ్ఞానము చేతనే అది గోచరిస్తూ ఉన్నది. బ్రహ్మమునందు జగత్తు ఏనాడు లేదు అని చెబుతూ, యదిదం దృశ్యతే కించిత్ సదైవాత్మని సంస్థితం నాస్తమేతి నచోదేతి జగత్ కించిత్ కదాచన. ఈ కనబడేటువంటి జగత్తు అంతా కూడా పరమాత్మ యందు ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. అసలు ఈ కనబడేటువంటి జగత్తు, విశ్వం, ప్రపంచం అనేటువంటి దృశ్యం ఇవన్నీ కూడా దేని యందు నిలిచి ఉన్నది అంటే పరమాత్మ యందు నిలిచి ఉన్నది. కానీ పరమాత్మ కనపట్టల్లా, పరమాత్మ యందు నిలిచి ఉన్న జగత్తు కనపడుతోంది. ఇది ఒకప్పుడు ఉదయించి మరొకప్పుడు అస్తమించుటలేదు. ఇది ఒకనాడు ఉండి మరొకనాడు లేకుండా పోవటం లేదు. బ్రహ్మం ఎంత సత్యమో ఇది అంతే సత్యము. ఎందుకు అంటే ఇది లేనిది కాబట్టి అని చెబుతూ, యదా ద్రవత్వం సలిలం స్పందనం పవనో యదా యదా ప్రకాశ ఆవాసో బ్రహ్మైవ త్రిజగత్తట. నీరు ద్రవభావము, వాయువు స్పందరూపము, ప్రకాశము కాంతి ఆకారము దాల్చి ఉండునట్లుగానే బ్రహ్మము జగదాకారమును వహించి ఉన్నది. ఏ విధంగా? నీరు ద్రవభావము, జలం, నీరు అనేటువంటిది, జలము అనేటువంటిది ద్రవభావంలో ఉంటుంది, ద్రవంలాగా ఉంటుంది. అదే భావాన్ని పొంది ఉంటుంది. వాయువు స్పందరూపము, అది ఎప్పుడు స్పందింపజేస్తూ ఉంటుంది. ప్రకాశం అనేటువంటిది కాంతి ఆకారము, అది ఎప్పుడూ వెలుగులీనుతూ ఉంటుంది. అదే ఆకారము ప్రకాశానికి. అలా దాల్చి ఉన్నట్లుగానే బ్రహ్మము కూడా ఏ ఆకారాన్ని వహించున్నది? జగదాకారాన్ని వహించి ఉన్నది. అంతేకాని అక్కడ జగత్తు అనే వేరే పదార్థం లేదు. అక్కడ జగత్తులా కనబడేటువంటిది ఏంటి? బ్రహ్మమే అని చెబుతూ, యథాపురమివాస్తేంత విదేవ స్వప్న సంవిద తదా జగదివా భాతి స్వాత్మైవ పరమాత్మనే. స్వప్నద్రష్ట యొక్క చైతన్యమే అంతరమున నగరము మొదలైన రూపాలుగా మారునట్లుగానే స్వీయ ఆత్మయే బ్రహ్మము జగదాకారమున ఆభాసించుచున్నది. స్వప్నద్రష్ట ఎందలి చైతన్యమే కలగనేటప్పుడు ద్రష్ట ఉంటాడు కదా, వాని యొక్క చైతన్యం ఏంటి? కలయందు మరి నగరము మొదలైనటువంటి వికారాలన్నీ కూడా ధరించి వెలయినట్లుగానే. ఎందుకు అంటే ఆ ద్రష్ట స్వప్నములో తనే స్వప్నమునందు తనే జగత్ అవుతాడు, తనే వస్తువులు అవుతాడు, తనే ఇతర మనుషులు అవుతాడు. ఎందుకు? పడుకున్నది తనొక్కడే, కలగనేది తనొక్కడే. ఆ కలలో అనుభవించే వాళ్ళు ఇంకెవరూ లేరు. కానీ తనే బంధువుల రూపంలో, వస్తువుల రూపంలో, ప్రతిఫలం రూపంలో, మరి దుఃఖ రూపంలో, సంతోష రూపంలో ఉండేది కూడా ఆ ద్రష్టే. అతనే తన యొక్క స్వప్నమునందు ఆ చైతన్యమే నగరాలుగా మొదలైనటువంటి వికారాలు, మార్పులు ధరించి అక్కడ వెలయినట్లుగానే ఈ పరమాత్మ యందు కూడా స్వకీయ ఆత్మయే జగత్తులాగా భాషిస్తూ ఉన్నది. అంతకుమించి మరొకటి లేదు అని చెబుతూ, ఈ పరమాత్మ యందు స్వకీయమైనటువంటి ఆ పరమాత్మ ఆత్మయే జగత్తులాగా కనబడుతున్నది. కానీ నిజమైనటువంటి జగత్తు లేనే లేదు. ఆ బ్రహ్మమే జగదాకారము వహిస్తూ ఉన్నది, జగదాకారములో ఆభాసిస్తున్నది అని చెబుతూ చెప్పారు. అప్పుడు శ్రీరాముడు ఏమంటున్నాడు అంటే, ఏవం చేతత్ కథం బ్రహ్మ సుషు బ్రహ్మన్సు ఘన ప్రత్యయం వద ఇదం దృశ్య విషం జాత మసత్స్వప్నానుభూతివత్. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమి అంటున్నాడు అంటే, ఓ బ్రహ్మజ్ఞ, విషమైనటువంటి విషమ వంటిదే అగు ఈ దృశ్య జగత్తు స్వప్నానుభూతిలాగా అబద్ధమే అయిన ఎడల దీని యందు మనుజునకు అనాది కాలము నుండి కూడా విశ్వాసము ఏర్పడింది కదా. అది ఎలా ఏర్పడింది? ఏమని అడుగుతున్నాడు? విషతుల్యము, విషమే అయినటువంటి ఈ దృశ్య జగత్తు స్వప్నములాగా కనబడి, అంటే స్వప్నములో అనుభూతి ఏ విధంగా ఉండి మరి మెలకు వచ్చినాక లేకుండా పోతున్నట్లుగానే అబద్ధమే అయినటువంటి స్వప్నానుభూతి లాంటిది అయినట్లయితే దీని యందు మనుషునికి ఎప్పటి నుండో, అంటే శరీరాలు ధరించినప్పటి నుండి కూడా దీని యందు విశ్వాసము, ఇది జగత్తే అనేటువంటి నమ్మిక ఎలా ఏర్పడింది
అది అని అడుగుతూ ఇంకా ఏమంటున్నారు, సతిదృశ్యే కిల ద్రష్ట సతిద్రష్టరి దృశ్యత ఏక సత్వే ద్వయోర్బంధో ముక్తిరేక క్షయే ద్వయోః అత్యంత సంభవో యావద్ బుద్ధ్యో దృశ్యస్య నక్షయ తావద్ ద్రష్టరి దృశ్యత్వం నా సంభవతి మోక్షదీహి. దృశ్యముండిన ద్రష్టముండును, ద్రష్ట ఉన్నాడా దృశ్యం ఉంటుంది. ఒకటి ఉంటే ఈ రెంటికి కూడా బంధం ఉంటుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండింటికి కూడా ముక్తి కలుగుతుంది. కాబట్టి దృశ్య బుద్ధి సంపూర్ణంగా నశింపకపోతే దృశ్యం అగపడుతూనే ఉంటుంది, జ్ఞానం అనేటువంటిది లభించదు అని అడుగుతూ, దృశ్యం చేత్ సంభవత్యాదౌ పశ్చాత్ క్షయము పాలబే తదృశ్య స్మరణానర్థో రూపో బంధో నశామ్యతి. ప్రారంభంలో మొట్టమొదట దృశ్య జ్ఞానము కలిగిన తర్వాత అది నశించినప్పటికీ సంసార రూపను మరలా కూడా అది ఉద్భవిస్తుంది. కాబట్టి అనర్థమైనటువంటి బంధము నశించును అని ఎలా చెప్పడం వీలు పడుతున్నది, ఎలా చెప్పలేకపోతూ ఉన్నాము అని అడుగుతూ ఉన్నారు. ఆకాశమున ఆకాశత్వముగాక శూన్యమనేటువంటి వస్తువు ఇంకొకటి లేదు. అలాగే ఈ జగత్తు బ్రహ్మమున ఉన్నప్పటికీ కూడా దీనికి వేరు రూపము లేనే లేదు. ఏ విధంగా అంటే కాటుకకు నలుపుకి, మంచుకు చల్లదనానికి భేదము లేనట్లుగానే ఈ బ్రహ్మమునకు జగత్తుకు కూడా ఎప్పటికీ భేదము లేదు. చంద్రుడు, మంచు వీటికి చల్లదనానికి ఒకంత కూడా భేదం లేనట్లుగానే ఈ బ్రహ్మమునకు జగత్తునకు ఏ అంశమునందు కూడా భేదం లేదు అని చెబుతూ, మరుభూమి అందలి అంటే ఎండమావులు ఎందు కల్పించబడినటువంటి నదిలో ఏముంటాయి, నీళ్లుంటాయి. కానీ ఎండమావి అనబడేటువంటి నది ఎందు నీళ్లు ఉండవు. అలాగే ఆ జలము లేనట్లుగానే దృష్టి దోషము చోక కానిపించేటువంటి రెండవ చంద్రుని యందు చంద్రత్వము లేనట్లుగానే, అంటే రెండు చంద్రులు ఉంటారా, ఎప్పటికీ ఉండరు. అది దేనివల్ల సంభవిస్తుంది, రెండు చంద్రులు కనపడటం అంటే దృష్టి దోషము చేత మాత్రమే కనిపిస్తుంది. అది అట్లా రెండవ చంద్రుడు లేనట్లుగానే ఇక్కడ ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నిర్మలాత్మయందు అది ఎప్పటికీ లేనే లేదు అని చెబుతూ, కారణమే లేని చేత మొట్టమొదట ఏ విధంగా అంటే మొట్టమొదట లేనటువంటిది ఇప్పుడు కూడా లేదు. ఈ లేని దానికి వినాశం ఎక్కడుంటుంది? అది లేకుండా ఉండడమే మనకి విచారణ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఈ పృథివీ మొదలైనటువంటి జడ వస్తువులకు కారణమేంటి అంటే జడ వస్తువే కావచ్చు, కానీ బ్రహ్మమైతే జడము కాదు. ఎండ నీడకు కారణము కానట్లుగానే విరుద్ధ ధర్మకమైనటువంటి బ్రహ్మము జగత్ కారణము కాజాలదు. కారణము లేకపోతే ఏ కార్యము సిద్ధింపదు కదా. కానీ అది కారణమైనటువంటి ఆ బ్రహ్మ వస్తువే విశ్వములాగా గోచరిస్తూ ఉంటుంది. ఈ ఆభాసకు అంటే ఈ మిథ్యాజ్ఞానానికి కారణం ఏంటి అంటే అజ్ఞానమే. కానీ ఇది సృష్టించుచుండుట లేదు. అందువలన ఈ జగదృశ్యము స్వప్నమున కనపడేటువంటి వస్తువు వంటిదే అని గ్రహించవలసింది. స్వప్నమున వస్తువులు కనబడుచూ ఉన్నప్పటికీ వాస్తవంగా అవి వస్తువులు కానే కావు. అలాగే బ్రహ్మమున జగత్తు అనేటువంటి వస్తువు లేకపోయినప్పటికీ అజ్ఞానం వలన ఆ వస్తువు ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఈ కనబడేటువంటి జగత్తు అంతా కూడా పరమాత్మ యందు ఎల్లప్పుడూ సదా సర్వత్రా నిలిచే ఉంటుంది. ఇది ఒకప్పుడు ఉదయించడం కానీ మరొకప్పుడు నశించడం కానీ అనేటువంటిది లేనే లేదు. ఏ విధంగా అంటే నీరు ద్రవభావాన్ని, వాయువు స్పంద రూపాన్ని, ప్రకాశము కాంతి ఆకారాన్ని దాల్చి ఉండునట్లుగానే ఈ బ్రహ్మమే జగదాకారాన్ని జగదాకారాన్ని ధరించి వహిస్తూ ఉన్నది అని చెబుతూ, స్వప్నద్రష్ట యొక్క చైతన్యమే స్వప్నం అనుభవించేటువంటి వాడు, వాని యొక్క చైతన్యమే అంతరమున వాడికి ఏది కనపడుతుందో అన్ని రూపాలుగా వాడే మార్పు చెందుతాడు. ఎందుకు? అక్కడ పడుకున్నది వాడే, కలగనేది వాడే. ఆ కలలోకి మరొక వస్తువు రాదు. కానీ అన్ని రకాల వస్తువులుగా, ఇతరత్ర జంతువులుగా ఎవరోనో ఇబ్బంది పెడుతున్నట్లు, తాను ఇబ్బంది పడుతున్నట్లు, ఏదో సౌఖ్యము
సౌకర్యము లభిస్తున్నట్లు, దానిని పొందుతున్నట్లు అనేక రకాలైన వస్తుజాలాలతో కూడినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా రకరకాల నగరాది రూపాలలో కనబడేటువంటిది కూడా మొత్తము ఆ స్వప్నాన్ని అనుభవించేటువంటి, ఆ స్వప్నాన్ని చూచేటువంటి వాడు మాత్రమే ఆ రూపాలతో మారుతూ ఉంటాడు. అలాగే ఈ స్వీయ ఆత్మయే బ్రహ్మము జగదాకారమున ఆభాసించుచూ ఉన్నది. ఈ స్వప్నద్రష్ట యందలి చైతన్యమే స్వప్నమందు నగరము మొదలైనటువంటి ఆకారాల్ని ధరించి వెలైనట్లుగానే పరమాత్మ యందు స్వకీయమైనటువంటి ఆత్మయే జగత్తులాగా భాషిస్తూ కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మము కంటే జగత్తు అనేటువంటి వేరే పదార్థము లేనే లేదు అని తెలియజేస్తూ చేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఏవం చేత్ కదరం ఓ బ్రహ్మజ్ఞ, విషమైనటువంటి ఈ దృశ్య జగత్తు స్వప్నానుభూతిలాగా మిథ్యయే అయి ఉన్న ఎడలా దీని యందు మనుజునకు అనాది కాలము నుండి కూడా ఎందుకు నమ్మకం ఏర్పడి ఉన్నది? అంతేకాదు, దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు, ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది, ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది, ఒకటి ఉన్న ఎడల ఈ రెంటికి బంధం ఉంటుంది, ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ రెంటికి ముక్తి కలుగుతున్నది. కాబట్టి ఈ దృశ్య బుద్ధి సంపూర్ణంగా నశించినంత వరకు కూడా దృశ్యము ఆకపడుతూనే ఉంటుంది, జ్ఞానం అనేది లభించదు అని చెబుతూ మొదట దృశ్య జ్ఞానము కలిగి పిదప అది నశించుచూ ఉన్నప్పటికీ సంసార రూపంలో మరలా కూడా అది ఉద్భవిస్తూనే ఉన్నది. కాబట్టి అనర్థమైన బంధము నశించునని చెప్పడానికి వీలు పడకున్నది కదా అని అడుగుతూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.